ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. స్తోత్రం కలుగుగాక. సరే, ఒక మాట నేను అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. దేవునికి భయపడిన యోసేపు ఆశీర్వదించబడ్డాడా, శపింపబడ్డాడా? అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ఎక్కిపోయాడా, దిగిపోయాడా? బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఈ రోజున ఆ ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడంట. మరి మీకెందుకు రాదా ఆ ఆశీర్వాదం? మీకెందుకు రాదా ఆ దీవెన? అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండు గుప్పిట్లో పెట్టుకొని ఆ దరిద్రతలో, ఆ శాపంలో, ఆ కన్నెలలో, ఆ వ్యవస్థలో ఆ అవస్థలో పడి కుమిలిపోతున్నారే. గొర్రెక కదా బెత్తుడు తోకాడినట్లుగా అదే చాలని పరిస్థితి, అదే కొంపటి అదే శాపంలో అల్లాడిపోతున్నారు. ఏంటి కారణం? తెలియక కర్మ అనే కర్మకాండలో కాటికి కాళ్ళు చాపడానికి కఠోరమైన లోకంలో, కషాయ లోకంలో కళ్ళు తెరిచి బ్రతుకుతున్నామే కానీ కలువరి గిరిలో కరములు చాచిన కరుణ సంపన్నుని స్వరాన్ని విని ఆయనకు భయపడి దీవెనలు పొందుకోగలుగుతున్నామా? మీరు ఆలోచించండి. ఐగుప్తులో ఒక ఉన్నత స్థితికి వెళ్ళాడే, ఒక ఆశీర్వాదకరమైన బ్రతికాడే. ఐగుప్తును ఏలుతూ ఐగుప్తులో యోసేపుకి తెలియకుండా ఎవడు స్థానికంగా ఉన్నవాడు కాలైనా చెయ్యైనా కదపకూడదట. ఎవడన్నా యోసేపుకు తెలియకుండా కాలు చేయి కదిపాడంటే పేలిపోద్దాడికి. ఏంటంటే మేము స్థానికులు స్థానికులు కాదు, గీనుకులు కాదు. యోసేపు ఏం చెప్తే అది చేయాలి. అతను ఆర్డర్ లేకుండా ఏం చేయకూడదు. ఎందుకంటే దేవుని చేత హెచ్చించబడినవాడు. హల్లెలూయా.